శ్రీ గురుభ్యో నమ. ఈ సమయంలో కుంభమేళకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడి నుంచి కాశీ క్షేత్రానికి వెళ్తున్నారు. ఈ కాశీని ఆనంద కాననం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ వస్తారు. అంటే కాననం అంటే అరణ్యం, ఆనందం అంటే ఆనందమే అక్కడ ఉన్న ఒక ఆనందమే అనేటువంటి చెట్లతో కూడినటువంటి అరణ్యము అనేటువంటి పేరుతో కూడా కాశీని పిలుస్తూ వస్తున్నారు. ఇటువంటి కాశీ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఏం చేయాలి, ఏ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి? ఎందుకు అంటే కాశీలో ఏ మూలను చూసినా కూడా దేవతలే దర్శనమిస్తూ వస్తుంటారు. దీంట్లో ప్రధానంగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి అన్నప్పుడు, మన కాశీలో ప్రధానంగా వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకోవాల్సినటువంటివి 10 ఉన్నాయని చెప్తూ వస్తున్నారు. ఏంటి అంటే విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఈ 10 స్థలాలను మాత్రం కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకోవాలి. దాంట్లో మొదటిది విశ్వేశం, కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క దర్శనం. తర్వాత రెండోది మాధవం, అంటే వేణీ మాధవ స్వామి కాశీలో గంగా తీరంలో ఉన్నారు, ఆయన దర్శనం చేసుకోవాలి. తర్వాత దుండి గణపతి, విశ్వేశం మాధవం దుండిం. తర్వాత దండపాణిం, దండపాణి అనేటువంటి ఒక స్వామివారు కూడా కాశీలో ఉన్నారు. ఆ విశ్వేశ్వర స్వామి యొక్క దేవాలయంలోనే దండపాణి యొక్క మూర్తి కూడా ఉంటుంది. అక్కడ ఆ దండపాణిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దండపాణి గురించి చాలా విశేషంగా చెప్తూ వస్తారు. కాశీలో మనం పురాణాలు కానీ ఏవి చూస్తున్నా కూడా ఎవరన్నా ఒక ఋషికి కానీ మహారాజుకు కానీ ఏదన్నా రోగాలు కానీ బాధలు కానీ కలిగినప్పుడు, ఇక నేను కాశీకి వెళుతున్నాను, కాశీలో ఉండి కొంతకాలం నివాసం చేసుకొని వస్తాను అనుకొని చెప్తారు. కారణం ఏంటి అంటే, బయట ఒక 100 సంవత్సరాలు మనం అనుభవించాల్సిన కష్టాలే ఉంటాయో అవి కాశీలో ఒక చిన్న దెబ్బ ద్వారా తొలగిపోతూ వస్తాయంట. ఆ దండపాణి అనేటువంటి స్వామివారు అక్కడ కాశీలో వచ్చిన వాళ్లకు కర్మలు ఏమన్నా అపమృత్యు దోషాలు కానీ ఏమన్నా ఉంటే చిన్న దెబ్బ తాగించడం ద్వారా దాని యొక్క మొత్తాన్ని తీసేస్తూ వస్తాడు అనుకొని ఆ దండపాణిని దర్శనం చేసుకోవాలి. విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం. భైరవం అంటే కాలభైరవ స్వామి, కాశీ పట్టణానికి ఆయన రక్షకుడు. ఆయన ఇప్పటికి కూడా కాశీలో పోలీస్ స్టేషన్లో ఏదైతే సిఏ ఏదో అక్కడ పోలీసు అధికారి ఎవరైతే ఉంటారో ఆయన యొక్క సీట్లో కాలభైరవ స్వామి ఫోటోనే ఉంటుంది. ఆయన ఉండి ఈ కాశీ పట్టణాన్ని మొత్తాన్ని రక్షిస్తున్నాడు అనేటువంటి ఒక భావనతో ఇప్పటికి కూడా జరుగుతూ వస్తుంది. అటువంటి కాలభైరవ స్వామి దర్శనం. శేషం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం. తర్వాత కాశీ గుహ అనేది ఉంది, ఆ కాశీ గుహను కూడా మనం దర్శనం చేసుకోవాలి. గంగా నదిలో స్నానం చేయాలి. భవానీ అమ్మవారిని, అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. తర్వాత మణికర్ణిక ఘాట్ అని, అక్కడ చాలా ఘాట్లు ఉన్నా కూడా మధ్యాహ్నే మణికర్ణిక అనుకొని చెప్తూ వస్తారు. ఈ మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్న సమయంలో 33 కోటి దేవతలందరూ కూడా వచ్చి ఆ మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి విశ్వేశ్వర స్వామిని అర్చిస్తూ వస్తారు అనుకొని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో మణికర్ణిక ఘాట్లో స్నానాన్ని చేసి విశ్వేశ్వర స్వామిని మనం అర్చించాలి. ఈ విధంగా 10 దేవాలయాలకు కాశీలో మనం వెళ్ళి చేయడం ద్వారా కాశీయాత్ర అనేది సంపూర్ణమవుతూ వస్తుంది. అందువలన కాశీకి వెళ్ళిన అంటే జీవితంలో ఒక్కసారి అన్నా కాశీ క్షేత్రానికి వెళ్ళాలి. చాలామంది ఈ సమయంలో కుంభమేళకు వెళ్ళి అదేవిధంగా కాశీ దర్శనాన్ని కూడా చేసుకుంటున్నారు. మళ్ళీ మీరు వెళ్ళాలి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు అంటే వ్యయ ప్రయాసాలతో కూడినటువంటిది. అందువలన ప్రతి ఒక్కరూ వెళ్ళిన మీరందరూ కూడా ఈ 10 క్షేత్రాలను దర్శించి ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమమైనటువంటి కర్మ.